అందరికీ నమస్కారం. ఈరోజు తర్రూరు మున్సిపాలిటీలోని 1వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం ఉన్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి సుశని రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారు, 1వ నెంబరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరిమణి శ్రీలత రమేష్ గారు, సిపిఐ మిత్రపక్షం నాయకులు విశ్వేశ్వరరావు గారు, వేదిక మీద అతిరథ మహారథులు చాలా మంది ఉన్నారు. వేదిక ముందు నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, మిత్రపక్ష నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 11వ తారీఖు జరగబోయే తర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డులకి 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ముందుగా మీ అందరినీ అభ్యర్థిస్తూ, ఈ గడిచిన 2 సంవత్సరాలలో ప్రజా ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం పేదలకు అండదండలుగా ఉంటూ పేదల సంక్షేమమే మా ఏజెండా అని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఈ ప్రభుత్వం అందించింది. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి, పెద్దోళ్లు తినే సన్న బియ్యము పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, వాటితో పాటు పాత రేషన్ కార్డులు కొత్త పేర్లు చేర్చే కార్యక్రమం, ఇటువంటి ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం, పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 40% డైట్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% ఈ ప్రభుత్వం పెంచింది. రైతులు రాజు చేస్తానని చెప్పి రైతులకు రుణమాఫీ కార్యక్రమం ద్వారా 26 లక్షల మంది రైతన్నలకి 21,000 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది మీ ప్రభుత్వం. ఊరేస్తే ఊరే అని ఆనాటి ధరవారు చెప్తే ఊరేసిన రైతుని రాజులు చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా సన్నధాన్యం వేసిన రైతన్నలకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుందని కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఆనాడు కట్టాలనే జ్ఞానం కూడా ఆ దొరవారికి రాకపోతే మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే 4,50,000 ఇల్లు 22,500 కోట్లతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ తర్రూరు మున్సిపాలిటీలో కూడా 100 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఒక్కసారి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. రేపు ఏప్రిల్ నెలలో వస్తాం, మళ్ళీ 2 సార్లు మొత్తం ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అర్హులైన పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ప్రచారంలో చూశాను, కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కట్టినవి ఉన్నాయి. ఆ ఇల్లు కట్టినవి చూస్తే వారి ఆనందం చూస్తే మాకు కూడా ఈ వేదిక మీద నుంచి చాలా తృప్తి కలిగింది. పేదవాడికి సాయం చేస్తే ఆ పేదవాడి ప్రేమ, అభిమానాలు ఎట్లుంటాయో ప్రత్యక్షంగా ఇప్పుడే చూశాం. తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఈ ప్రభుత్వానికి బేసిజాలు లేవు. ఇందిరమ్మ ఇళ్ల శాఖ మంత్రిగా నేను చెప్తున్నాను, ఈ తర్రూరుకి, ఈ నియోజకవర్గానికి ఇచ్చే కోట కంటే సోదరిమని అడిగినట్లు అదనంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతాం. అంతేకాదు, ఇందాక రమేష్ రెడ్డి గారు మంచినీళ్ళు ఇబ్బంది ఉందని నిజం పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ అడిగారు. మంచినీళ్ళే కాదు, రోడ్లే కాదు, డ్రైన్లు కూడా ఇబ్బంది అన్నమాట వాస్తవం. ఆనాడు ఉన్న మంత్రి, ఆనాడు దొరలో కలిసి ఉన్న మంత్రి ఈ పట్టణాన్ని మర్చిపోయాడు. కేవలం తన స్వార్థం కోసమే పనిచేసుకున్నాడు.
ఈ పట్టణంలో అభివృద్ధి లేదు. ఈ ప్రజా ప్రభుత్వంలో ఇందాక సోదరిమని చెప్పినట్లు చందాలకి దందాలకి స్థానం ఉండదు. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు ఒకటే మాట చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, వ్యాపారస్తులకి పూర్తి భద్రత కల్పించే ప్రభుత్వం. ఏ రకమైన చందాలు దందాలు ఈ ప్రభుత్వంలో కూడా ఉండవని ఈ వేదిక ద్వారా ఈ పట్టణంలో ఉండే వ్యాపారస్తు వర్గాలందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు సోదరిమని 2 విషయాలు అడిగింది. ఒకటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, రెండోది ఫైర్ స్టేషన్. ఈ 2 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నా శాఖకు సంబంధించింది. దాన్ని ఇస్తాను అని అసెంబ్లీలో చెప్పాను. 100కు 100% సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, ఫైర్ స్టేషన్ కూడా ఈ తెరూరులో శాంక్షన్ చేసే బాధ్యత నాదే. నాదే అంటే ఇందాక ఆ మీటింగ్ లో చెప్పాను, ఈ తెరూరుని నేను దత్తత తీసుకుంటున్నాను. ఈ తెరూరుని నేను దత్తత తీసుకుంటున్నాను. ఈ తెరూరులో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అది ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, మంచినీరు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మౌలిక వసతులు కానీ ప్రత్యేకంగా ఒక రోజు వచ్చి కూర్చొని అధికారులతో మాట్లాడి ప్రతి పనిని వడివడిగా పూర్తి చేసే బాధ్యత స్థానిక శాసనసభ్యులతో పాటు నాదే. కాబట్టి మీ దీవెనలు, మీ ఆశీస్సులు, స్థానిక శాసనసభ్యురాలు మీరెన్నుకున్న శాసనసభ్యురాలు, మంత్రి మీ దీవెనలతో ఉన్న వ్యక్తిని, ముఖ్యమంత్రి మీరెన్నుకున్న వ్యక్తి, పార్లమెంటు సభ్యులు మీరెన్నుకున్న వ్యక్తి. అంటే కింద నుంచి పై దాకా మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. ఈ తెరూరులో కూడా 3 రంగుల జెండాని మీరందరూ 16కి 16 డివిజన్లు మంచి మెజార్టీతో గెలిపించి మంచి అద్భుతంగా ఈ జెండాని తెరూరు పట్టణం మీద రెపరెపలాడించారని మనస్ఫూర్తిగా కోరుతూ, నా నియోజకవర్గానికి ఇక్కడ 35 నిమిషాల్లో వచ్చేస్తాను ఎప్పుడైనా రావాలన్నా. కాబట్టి ఇక్కడ నా పక్కనే ఉన్న నియోజకవర్గం ఇది. దయచేసి పూర్తి భద్రత, పూర్తి రక్షణ, చందాలు దందాలు లేని ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి అభివృద్ధిని మాకు వదిలేయండి. పెద్ద మనసుతో మమ్మల్ని దీవించండి. మీకు అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత మాదేనని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ జై కాంగ్రెస్. పెద్దగా వినపడాలి, పాత ధరకి వినపడాలి. ఇక్కడ ఉన్న పాత ధరకి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ అన్న.